అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ మే 15 వరకు. నో వెస్టేజ్, నో పేకింగ్ ఆన్ సెలెక్టెడ్ ఐటమ్స్. లక్ష్మీ శ్రీనివాస్ జ్యువెలర్స్, ఆపోజిట్ ఐటీ హబ్, వైరా రోడ్, ఖమ్మం. మిత్రులారా, నేను మీ ఐవి రమణారావును. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ జరిగిపోయి కొన్ని గంటలవుతోంది. దేశవ్యాప్తంగా అనేక కేంద్రాలలో ప్రజలు హర్షాతిరేకాలు చేస్తూ విధుల్లోకి వచ్చి తమ సంతోషాన్ని ప్రకటించసాగారు. అలాగే పాకిస్తాన్ కూడా తిరిగి మేము ధీటుగా బదులిస్తామని మాట్లాడుతోంది. సుమారు 9 కేంద్రాలను నిర్దేశించుకొని లైన్ ఆఫ్ కంట్రోల్కి ఈవలి వైపునే ఉండి, అంటే భారత విభాగం వైపే ఉండి, ఇండియన్ స్పేస్లోనే ఉండి ఆ నిర్దేశిత లక్ష్యాలను ఎక్కుపెట్టుకొని చేసినటువంటి మిసైల్ అటాక్స్లో 9 కేంద్రాల మీద జరిగితే సుమారుగా ప్రధానంగా ఒక 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారు అని భారత ప్రభుత్వం ఒక అంచనా చెప్తోంది. ప్రధానంగా పాకిస్తాన్లో ఉన్న భావల్పూర్, ఇది పాకిస్తాన్ లోపల ఉంది. లష్కరే తోయిబా చీఫ్ అజర్ మసూద్, ఆయన కుటుంబ సభ్యులు ఉండేటువంటి ప్రధానమైన కేంద్రం, హెడ్ ఆఫీస్, దాని మీద మిసైల్ అటాక్ జరిగింది. అట్లాగే ఇంకా అనేక పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిస్టు స్థావరాలు, అది జైషే మహమ్మద్ స్థావరం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర ఉగ్ర స్థావరాలు కావచ్చు, బింబూర్, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, వీటన్నిటి మీద కూడా అటాక్స్ జరిగినాయి. అటాక్ జరుగుతుంది, ఏ నిమిషంలోనే జరగవచ్చు అని దేశ ప్రజలంతా అనుకుంటున్న విషయమే ఇది. కాకపోతే నిజానికి రేపు చాలా ప్రదేశాల్లో మాక్ డ్రిల్ ఉంది. 7వ తారీఖు నాడు మాక్ డ్రిల్ అని అనుకొని రిలీజ్ అయింది. అంటే బహుశా ఏదైనా ఉంటే ఆ తర్వాత అటాక్ ఉంటుందేమో అని అంచనా వేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్న అందరికీ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏమిటంటే, రాత్రి 1:44 మన ఫైటర్ మిసైల్స్ అన్నీ కూడా బయలుదేరి వెళ్ళిపోయినాయి. సుమారుగా లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి ఒక 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల లోపలి వరకు వెళ్ళి టార్గెట్స్ని ఛేదించాయి. అయితే భారత సైన్యం తరపున మిస్టర్ విక్రమ్ మాట్లాడుతూ, మన చర్య కేవలం టెర్రరిస్ట్ కేంద్రాల మీద మాత్రమే క్యాలిక్యులేటెడ్గా, మెజర్డ్గా సాగింది. ఎక్కడ కూడా మిలిటరీ ఆవాసాలను కానీ, అలాగే పౌరుల ఆవాసాల మీద కానీ మనం ఎక్కడ దాడి చేయలేదు. కేవలం టెర్రరిస్ట్ కేంద్రాలు, ఎవరైతే పెహల్గామ్ అటాక్లో మాకు సంబంధం ఉంది, మేమే చేశాము అని ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే పేరుతో ప్రకటించారో, ఆ టిఆర్ఎఫ్ లష్కరే తోయిబాకి అనుబంధంగా ఉన్న సంస్థ కాబట్టి ఆ లష్కరే తోయిబా కేంద్రం మీద, జైషే మహమ్మద్ అని మరొక ఉగ్రవాద సంస్థ, దాని మీద, మరొక ఉగ్రవాద సంస్థ మీద కూడా దాడులు చేశారు. కాబట్టి మేము ఉద్రిక్తతలను పెంచే విధంగా మేమేమి చేయలేదు. ఉద్రిక్తతలను కంట్రోల్ చేసుకునే పద్ధతిలోనే సెలెక్టివ్గా, జాగ్రత్తగా టెర్రరిస్టులను మాత్రమే ఎంచుకున్నాము అని ఇండియా బదులిచ్చింది. చాలా చోట్ల ఇండియా చేసిన పనికి చాలామంది దేశ ప్రజలు భారత ప్రభుత్వం తరపున నిలబడ్డారు, మద్దతు ప్రకటించారు. అన్ని పార్టీలు నా అన్న సంబంధం లేకుండా అందరూ కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డారు. పాకిస్తాన్లో నుంచి నడిచేటువంటి టెర్రరిస్టు భూభాగాల మీద, టెర్రరిస్టు కేంద్రాల మీద ఖచ్చితంగా మనం దాడి చేయవలసిందే, బదులు తీర్చుకోవాల్సిందే అని చాలామంది మాట్లాడారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం స్పందించింది. ఈ 2 రోజులుగా అజిత్ దోవల్ మోడీని అనేక మార్లు కలుసుకున్నారు. అలాగే త్రివిధ దళాధిపతులు కూడా ఆయన్ని కలుసుకున్నారు. కేంద్ర కేబినెట్ వారికి పూర్తి స్వేచ్ఛను ఇస్తూ తీర్మానం చేసింది. ఇదే విషయాన్ని అఖిలపక్ష సదస్సులో కూడా మాట్లాడారు. వీటన్నిటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇదంతా జరిగింది. అయితే కశ్మీర్ అనేది ఇవాల్టిది కాదు. 1947కి కొద్దిగా ముందు నుంచి మొదలైన గొడవ ఇది. కశ్మీర్లో ముస్లింలు ప్రధానంగా ఉండే కశ్మీరీ పండిట్స్ ప్రధానంగా ఉండే జమ్మూ ప్రాంతం, ఈ రెండింటిని కలిపి జమ్మూ కాశ్మీర్ అంటాము. ఈ రెండింటికి ఒక హిందూ రాజు ఉన్నాడు ఆ రోజున. ఆయన హీ chose to
జాయిన్ ఇండియా, ఇండియా వైపు జాయిన్ అవడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. మీకు తెలుసు ఇదంతా. అట్లాగే హైదరాబాద్, జునాగఢ్లో కూడా ఈ చర్చ వచ్చింది. ఈ 3 సంస్థానాలే కాస్త ఎక్కువ ఇబ్బంది పెట్టాయి. హైదరాబాద్లోనేమో ప్రధానంగా హిందువులు ఉంటే ముస్లిం రాజు ఉన్నాడు, అక్కడేమో ప్రధానంగా ముస్లింలు ఉంటే హిందూ రాజు ఉన్నాడు. వీళ్ళిద్దరూ కొద్దిగా ఎక్కువ ఇబ్బంది పెట్టినా జమ్మూ కాశ్మీర్ రాజు అల్టిమేట్గా డిసైడ్ చేసుకుని ఆయన ఇండియాతో కలిశాడు. కానీ అప్పటి నుంచి ఈ మైగ్రేషన్ ఎప్పుడైతే చీలిపోయిన సందర్భంగా మైగ్రేషన్ వచ్చిందో, పంజాబ్ చీలిపోయి ముఖ్యంగా వెస్ట్ సైడ్ పంజాబ్ ఉన్నంత పాకిస్తాన్కు వెళ్ళిపోయిందో, అట్లాగే జమ్మూ కాశ్మీర్లో కూడా కొంత భాగాన్ని వాళ్ళు ఆక్రమించుకుని ఉన్నారు. దాన్నే మనం ఇవాళ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని మనం పిలుస్తున్నాం. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అని కూడా పిలుస్తారు దాన్ని, పిఓకే లేదా పిఓజేకే అని. ఈ ప్రాంతంలోనే ప్రధానంగా ఇవాళ టెర్రరిస్టులు స్థావరాలను ఏర్పరచుకొని ఉన్నారు. దీని మీద పెద్ద ఎత్తున వాళ్ళు అనేక మార్లు మనల్ని ప్రొవోక్ చేస్తూ వచ్చారు. ఏటా కొన్ని వందల ప్రొవొకేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రొవొకేషన్స్ కొన్ని సందర్భాల్లోనేమో చిన్నగానే ఆగిపోతాయి, కొన్ని సందర్భాలలో అవి యుద్ధాల దాకా వెళ్ళినాయి. ఇప్పటికి 4 మార్లు యుద్ధం చేసుకున్నాం మనం. 48, 68, 71, అట్లాగే మొన్న కార్గిల్ వారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ మీద మనం చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్. ఈ అనేక సందర్భాలలో కూడా ప్రధానమైన కారణం ఆ పిఓకే దగ్గర నుంచి ఈ చొరబాటుదారులు, ఉగ్రవాదులు విదేశంలోకి రావడం, విదేశంలో అనేక చోట్ల విధ్వంసకర కార్యకలాపాలు చేయడం ఇందుకు కారణభూతంగా ఉన్నాయి. మీకు తెలుసు, పుల్వామా అటాక్లో ఎంతమంది సైనికులను కోల్పోయామో తెలుసు మనకు. అట్లాగే పార్లమెంటు భవనం ముందు దాడి కూడా జరిగింది, అది మనకు తెలుసు. అట్లాగే కసబ్ లాంటి వాళ్ళు బాంబే తాజ్ హోటల్కి, తర్వాత ఇంకొక హోటల్కి దాడి చేసిన సంఘటన మనకు తెలుసు. ఇప్పుడు ధ్వంసమైన లష్కరే తోయిబా ఆఫీసులోనే గతంలో కసబ్ వాళ్ళు కూడా ట్రైనింగ్ పొందారు అనేది ఇప్పుడు మనకు తెలుస్తున్న సత్యం. ఇది ఇవాళ అనేక సందర్భాలలో చిలికి యుద్ధాలుగా మారి ఆగిపోతూ వస్తున్న నేపథ్యంలో లేటెస్ట్ ప్రొవొకేషన్ పహల్గామ్లో జరిగింది, మీకు తెలుసు. అది చాలా హేయమైన దాడి. 26 మంది అమాయక ప్రజలను, టూరిస్టులను నిర్దాక్షిణ్యంగా మతం పేరు మరీ అడిగి చంపారు. ఇది నరరూప రాక్షసులు అనబడే వాళ్ళు చేయాల్సిన పనే కానీ మానవత్వం ఉన్న ఏ మనిషి చేయకూడని పని. చాలామంది నిజంగానే మగవాళ్ళను చంపారు, ఆడవాళ్ళ సింధూరం చెరిపివేశారు వాళ్ళు. ప్రత్యేకించి ఒక నావీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ పెళ్లి చేసుకుని పట్టుమని 3 వారాలు కావటం లేదు. కేవలం అక్కడికి వాళ్ళు హనీమూన్ ట్రిప్కి వచ్చారు. ఇది ఇండియన్ స్విట్జర్లాండ్ భావించి అక్కడికి వచ్చారు. ఆ అమ్మాయి కళ్ళ ముందే, నవవధువు కళ్ళ ముందే కాల్చివేసి ఆ అమ్మాయి సింధూరాన్ని తుడిచివేశారు ఈ ముష్కరులు. నిజంగానే అది ఇవాళ ఒక నేషనల్ మోటివ్గా ఇవాళ ఆ ఫోటో మన ముందు కనపడుతోంది. దాంతోనే ఇవాళ ప్రజలందరూ విచక్షణ, మతపరమైన విచక్షణ లేకుండా ముస్లిములు, హిందువులు, క్రిస్టియన్లు, ఈ దేశ జనాభా అంతా కూడా ఇది చాలా తీవ్రమైన అన్యాయం, దారుణం, నేరం, దీనికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే, ఉగ్రవాదులను ఇలా వదిలిపెట్టకూడదు అని అందరూ రోడ్ల మీదకి వచ్చారు. కశ్మీర్ ప్రజలు కూడా అలాగే మాట్లాడారు. కశ్మీర్లో బంద్ పెద్ద ఎత్తున జరిగింది. ఇంత పెద్ద ఎత్తున కశ్మీర్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బంద్ జరగటం ఇదే మొదటిసారి ఒక రకంగా చెప్పాలి అంటే. అంతేకాదు, అక్కడ ఉండేటువంటి సుమారు 2000 మంది టూరిస్టులను స్వస్థలాలకు చేర్చడంలో కశ్మీరీ ముస్లింల పాత్ర అమోఘమైనది. వాళ్ళందరూ బాధపడ్డారు. ఈ ఉగ్రవాద చర్యల వల్ల జరిగే నష్టం మాకే, ఇదంతా మా కడుపు మీద కొడుతున్న పనిగా ఉంది అని వారు బాధపడ్డారు, ఏడ్చారు. అందువల్లే వారి మద్దతు ఏమాత్రం కూడా ఈసారి ఉగ్రవాదం లేకుండా పోయింది. అయితే అప్పటి నుంచి పాల్గామ్ అటాక్ నుంచి కూడా భారతదేశం ఖచ్చితంగా అటాక్ చేస్తుంది అనేటువంటి ఆలోచనల్లో పాకిస్తాన్ ఉంది. అందువల్లే పాకిస్తాన్ పదే పదే ఏం మాట్లాడుతోంది అంటే, తనకు తెలుసు బలాబలాలు చూసుకున్నప్పుడు బలాబలాల్లో ఎక్కడ సమతూకం లేదు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం మీద ఖర్చు పెట్టే దేశాలలో భారతదేశం 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ కూడా తక్కువేం లేదు, 12వ స్థానంలో ఉంది.
ఎందుకంటే అది ప్రధానంగా ఆర్మీ ఓరియంటెడ్ గవర్నమెంట్ అది. అందుకని ఆర్మీ వాళ్ళు అక్కడ ప్రజలు ఎంత ఆకలితో విలవిలమాడుతున్నా కూడా, నిత్యావసర వస్తువుల సరుకులు భయంకరంగా పెరిగిపోయినా కూడా, ఈ దేశంలో 80 రూపాయలు ఉండేది అక్కడ 280 రూపాయల దాకా పోయినా సరే అవన్నీ పట్టించుకోకుండా ఆర్మీకి మాత్రం వాళ్ళు బాగానే చూసుకుంటారు. అందువల్లే వాళ్ళు బాగా ఆర్మీకి ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టినా కూడా ఇండియాతో సమానంగా ఎక్కడ లేరు. ఎందుకంటే వాళ్ళకు ఒక 6 లక్షల సైన్యం ఉంటే యాక్టివ్ మిలిటరీ ఫోర్స్ మనకి 14 లక్షల పైన ఉంది. ఇంకా పారామిలిటరీ ఫోర్సెస్, రిజర్వ్ ఫోర్స్, బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇటువంటివన్నీ కలుపుకుంటే మరొక 20 లక్షల పైచిలకు మనకు ఉంది. అంటే సుమారు 34 లక్షల సైన్యం మనకి ఆన్ కాల్ రెడీగా ఉంటారు. దీంతో పోల్చుకున్నప్పుడు అసలు పాకిస్తాన్ సైన్యం ఎంత మాత్రమూ లెక్కకు రాదు. అట్లాగే ఇతర యుద్ధ విమానాల సంఖ్య చూసుకున్నా, మిసైల్స్ సంఖ్య చూసుకున్నా, బాంబర్స్ సంఖ్య చూసుకున్నా, ఎక్కడ కూడా ఏ రకంగానూ కూడా మనతో పోటీకి వచ్చేవి లేవు. మన దగ్గర రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి, రష్యా ఇచ్చిన సుఖోయ్ ఉన్నాయి, మిగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా టార్గెట్ని పెద్ద ఎత్తున ఛేదించగలవు. బ్రహ్మోస్ ఉంది, అగ్ని ఉంది. ఇవి అనేక వేల కిలోమీటర్లు వెళ్ళి తమ లక్ష్యాలను ఛేదించగలవు. కాబట్టి సామర్థ్యాల రీత్యా పాకిస్తాన్కి ఇండియాకి మధ్య 4వ నెంబర్కి 12వ నెంబర్కి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది, అది ఖాయం. కానీ పాకిస్తాన్కు తెలిసినప్పటికీ కూడా తన దగ్గర ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాపం ఫలితంగా ఇవాళ అది ఏ స్థితికి నెట్టబడింది అని అంటే విపరీతమైన పావర్టీలోకి వెళ్ళింది. ప్రైసెస్ బాగా పెరిగిపోయినాయి. ద్రవ్యోల్బణాన్ని ఎదురు చూస్తోంది కంట్రీ అంతా కూడా. పాకిస్తాన్ రూపాయికి ఆల్మోస్ట్ విలువ లేకుండా పోయింది. మన భారత రూపాయితో, భారతదేశంలో ఉన్న 1 రూపీతో పోల్చుకుంటే అది 4 రూపాయలకు వెళ్ళిపోయింది. చాలా తేడా వచ్చేసింది. వీటితో పాటు ఇంకా పరిస్థితి ఏమిటి అని అంటే పాకిస్తాన్ ఇక ఏమి చేయాలో తెలియక, నా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, నేను వాటిని ప్రయోగిస్తాను, మీరు నా మీదకి వస్తే అని బెదిరించడం మొదలుపెట్టింది. నిజానికి న్యూక్లియర్ వెపన్స్ అనేది ద లాస్ట్ ఆప్షన్. న్యూక్లియర్ వెపన్స్ నిజానికి యుద్ధంలో కంబాట్ ఆప్షన్ కాదు, అది డిటరెంట్ ఆప్షనే. అంటే యుద్ధంలో వాడుకోనగలిగినది కాదు అది. కాకపోతే యుద్ధాన్ని ఆపటానికో భయపెట్టడానికో పనికొచ్చే ఆప్షనే. నిజానికి ఆయన వాడాడు అనుకుందాం. అంటే ఒక హిరోషిమానో నాగసాకినో భారతదేశంలో ఆయన క్రియేట్ చేద్దామని ట్రై చేస్తే అసలు పాకిస్తానే లేకుండా చేయగలిగేంత అణు సామర్థ్యం ఇక్కడ కూడా ఉంది కదా భారతదేశంలో. ఇదంతా ఎటువైపు దారి తీస్తుంది అంటే ఉపఖండం మొత్తం కూడా వల్లకాడు చేసుకోవడం తప్ప ఏమీ లేదు. అది వాళ్ళకి తెలుసు. నిజానికి రష్యా దగ్గర అణు సామర్థ్యం లేకనే ఇన్ని రోజులు బట్టి ఉక్రెయిన్ మీద వేయలేదా? ఉక్రెయిన్ చిన్న దేశమే, నిజానికి న్యూక్లియర్ ఆప్షన్ ఉక్రెయిన్ దగ్గర లేదు. కానీ రష్యా వాడింది అనుకుందాం. ఈ నాటో దేశాల నుంచి తెచ్చుకొని ఉక్రెయిన్ కూడా వాడితే ఏమవుతుంది? 2 దేశాలు సర్వనాశనం అయిపోతాయి. దేనికోసం యుద్ధం చేస్తున్నారో ఆ ప్రయోజనమే లేకుండా పోతుంది. అందుకని ఎవరు ఆ పని చేయటంలా. 3 ఏళ్లుగా సాగుతున్నా కూడా ఆ పని చేయరు. కానీ పాకిస్తాన్ ఇవాళ ఎంత భయానకరమైన ఒక ఫియర్ సైకోసిస్లోకి వెళ్ళిపోయిందంటే ఇక నేను కంట్రోల్ చేయలేను ఈ దేశాన్ని, తమ వైపు నుంచి పొరపాటు జరిగింది అనే ఉద్దేశంతో కావచ్చు పదే పదే మేము న్యూక్లియర్ ఆప్షన్ ఉంది అని బెదిరించడం మొదలుపెట్టారు. అంటే అణుబాంబు వేస్తామని బెదిరింపు అనమాట. నిజానికి ఈ బెదిరింపులతో భయపడి యుద్ధాలు ఆగవు. కోర్స్ కాకపోతే ఐక్యరాజ్య సమితి కూడా వెళ్ళింది. కానీ ఒక పక్క నీ దేశంలో లేదా నువ్వు ఆక్యుపై చేసినటువంటి కశ్మీర్లో టెర్రరిస్ట్ కేంద్రాలను పెట్టుకొని రిలీజియస్ ఫండమెంటలిజంని పూర్తిగా పెంచి పోషిస్తూ ఆ రకమైన ఉపన్యాసాలు, ఆ రకమైన మాటలు చెబుతూ తుపాకులతో సాధన చేస్తూ ఈ దేశంలోకి పదే పదే చొరబెడుతూ కంట్రోల్లో లేకుండా ఉండి నువ్వు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడితే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది? అందుకే ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్ ఒంటరిదే అయింది. చైనా నుంచి కొంచెం గట్టి మద్దతు లభిస్తుందని ఆశపడింది, కానీ లభించలేదు. నిజానికి ఆశ్చర్యకరంగా
ట్రంప్ ఈ దేశం పట్ల ఇండియా ఇస్ మై ఇల్లి అంటున్నాడు, కానీ నిజానికి పాకిస్తాన్కి లేటెస్ట్గా ఒక $400 మిలియన్ అణువస్త్రాలు కాదు, అనేక యుద్ధ సామాగ్రిని ఆయనే కొత్తగా డీల్ సంతకం పెట్టి పంపాడు ఈ మధ్య కాలంలో. అంటే అమెరికా ఎలా ఉంటుంది అంటే, యుద్ధం జరుగుతుంది అని అంటే అక్కడ ఉండేటువంటి ఆయుధ వ్యాపారులకు ఇది ఒక పండగ. ఇటువైపు మాట్లాడతారు, అటువైపు మాట్లాడతారు. భారతదేశం చాలా మాకు అనుకూలం అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ కంప్లీట్ ఏషియాలో ఇండియా లేకపోతే అమెరికాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి. అదే సమయంలో పాకిస్తాన్కి సహాయం కూడా చేస్తానే ఉన్నారు. ఆఖరికి భారతదేశం సినిమాల మీద కూడా 100% సుంకం వేసిన ట్రంప్ లేటెస్ట్గా పాకిస్తాన్కి నేను ఏ దేశానికి సహాయం చేయను, ఓన్లీ అమెరికా ఫస్ట్ అన్నవాడు ఇవాళ మరి వెళ్ళి పాకిస్తాన్ ఆర్మీకి మిలిటరీ సహాయం చేశాడు. రష్యా ఎప్పుడు భారతదేశానికి నమ్మకమైన మిత్రుడుగానే ఉంది. పుతిన్ మాట్లాడారు, ఫోన్ చేసి మరీ మాట్లాడారు. అంతేకాదు ఇజ్రాయెల్ నెతన్యాహు స్పష్టంగా మోడీ పక్కన నిలబడ్డాడు, ఇది కనపడుతోంది. వాళ్ళిద్దరి మధ్య ఆ రకమైన అనుకూలమైన వాతావరణం కూడా ఉంది. ఇంకా అనేక ఇతర ముస్లిం దేశాలు కూడా తటస్థంగా ఉన్నాయి. పాకిస్తాన్ వైపు ఇవాళ ఓపెన్గా కనపడేది మనకు టర్కీ ఒకటి కనపడింది. ఈ కొద్దిపాటి ఉద్రిక్తతలను యుద్ధ స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం ఇండియా చేస్తోంది, ఇది మంచిది కాదు అని టర్కీ కామెంట్ చేసింది. అంతేకాదు టర్కీ ఇంకోటి కూడా చేసింది, తన యుద్ధ విమానాలు ఉన్నటువంటి భారీ నౌకను పాకిస్తాన్కు దగ్గరలో ఇప్పుడు అరేబియన్ ఓషన్లోకి తీసుకొచ్చి నిలిపి ఉంచింది. అంటే కరాచీ పోర్టుకు దగ్గరలో నిలిపి ఉంచారు. అంటే ఒక రకంగా అది పాకిస్తాన్ రిక్వెస్ట్ చేయకుండా మమ్మల్ని కాపాడండి అనే అభ్యర్థన పాకిస్తాన్ నుంచి వెళ్లకుండా టర్కీ ఆ పని చేయదు. అయితే టర్కీ నిజంగా యుద్ధం అంటూ వస్తే పార్టిసిపేట్ చేస్తుందా, ఓన్లీ మోరల్ సపోర్ట్గా తీసుకొచ్చి పెట్టిందా మనకు ఇంకా తెలియదు. బంగ్లాదేశ్ కూడా లేటెస్ట్గా మారిన పరిణామాల రీత్యా పాకిస్తాన్కే మద్దతు ప్రకటించింది. నిజానికి అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ షేక్ హసీనా గవర్నమెంట్ ఉండుంటే వాళ్ళు సెక్యులర్గా ఉన్నారు, వాళ్ళు కొంత దూరంగానే భారతదేశం దగ్గరగా ఉన్నారు. కానీ బంగ్లా ఇప్పుడున్న నేపథ్యంలో కొంత పాకిస్తాన్కి అనుకూలమైన స్టాండ్ తీసుకుంది. అలా అని అది యుద్ధానికి కమిట్ కావటమో లేకపోతే బంగ్లా ప్రాంతం నుంచి మన మీదకి రావటమో చేసేందుకు ఉద్దేశంతో లేదు. చైనా గమ్మత్తుగా వ్యవహరిస్తోంది మొత్తం మీద. ఈ ట్రంప్ విధించిన టారిఫ్ల మూలంగా చైనా ఎంతో కొంత భారతదేశాన్ని మంచి చేసుకోవాలనే ఆలోచనలో ఉండబట్టే నిజానికి పాకిస్తాన్ పక్కన ఇంతకంటే ఎక్కువ ఘాటుగా ధీటుగా నిలబడాల్సిన చైనా ఆ స్వరంతో లేదు ఇవాళ. ఒక రకమైన చెప్పాలి అంటే ఐక్యరాజ్య సమితిలో అది కొంచెం గట్టిగా మాట్లాడలా, ఒక స్టడీడ్ సైలెన్స్నే పాటించింది. మిగతా వాళ్ళందరూ దుయ్యబట్టారు పాకిస్తాన్ పాలసీని. మీ దేశం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతుంటే వాటిని మీరు అణిచివేయకుండా మీరు వాళ్ళ మళ్ళీ మీ దేశం మీదకి ఇంకెవరో వస్తారని గగ్గోలు పెడతారేమిటి అని చెప్పేసి అందరూ ఎదురు మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే ఒక రకంగా మన విదేశాంగ శాఖ మంత్రి, అలాగే అజిత్ దోవల్, మోడీ ఈ బృందం అంతా కలిసి ఇంటర్నేషనల్ ఒపీనియన్ని భారతదేశానికి అనుకూలంగా మార్చడంలో విజయం పొందాయనే చెప్పొచ్చు. సరే, ఇది ఇవాళ ఆపరేషన్ సింధూర్ ఎంతకాలం జరుగుతుంది, ఎంతసేపు జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక ఈవెంట్ లాగా అయిపోయింది. అర్ధరాత్రి 1:44 నుంచి వెళ్ళి ఒక కాసేపట్లో పని పూర్తి చేసుకొని కంప్లీట్ చేసేసినాయి అవి. కానీ పాకిస్తాన్ ఏం చెప్తుందంటే ముందు మేము 2 యుద్ధ విమానాలను కూల్చివేశాము అని ఒక 2 పోస్టులు 2 బొమ్మలు పెట్టాయి, ఫోటోలు పెట్టాయి. తీరా చూస్తే ఆ ఫోటోలు ఇవాల్టివి కావు, 2020 నాటివి. అంటే పాత ఫోటోలను పెట్టి మేము కూడా ఎంతో కొంత చేశామనే క్రెడిట్లోకి పాకిస్తాన్ వెళదామని అనుకుంటోంది అని అర్థమవుతోంది. ఒక దశలో గార్డియన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 3 అని చెప్పినాయి. సిఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 5 విమానాలను కూల్చాం మేమని చెప్పారు. ఆ 5 విమానాల్లో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే 2 రఫేల్ విమానాలు, మరి ఒక 2 మిగ్ విమానాలు, 1 సుహాయ్ విమానము SU-340 సంథింగ్ ఉంది, అది. ఈ 5 కూడా వాళ్ళు మేము కూల్చామని చెప్పారు.
నిజానికి కూలిస్తే ఎక్కడ కూల్చి ఉండాలి? ఎందుకంటే మన వాళ్ళు వీటిని ప్రయోగించిందే భారత భూభాగం నుంచి. వీళ్ళెక్కడా కూడా వారి భూభాగంలోకి వెళ్ళలేరు. వెళ్లకుండా ఉన్నప్పుడు ఆ విమానాలను ఎట్టా కూలుస్తారు వీళ్ళు అని అంటే, బహుశా ఈ విమానాలు లాంచ్ అయిన తర్వాత, మిసైల్స్ లాంచ్ అయిన తర్వాత ఈ విమానాలు కిందికి దిగుతుండగా వాళ్ళు కాల్చి ఉండాలి. కాల్చి ఉంటే ఆ శకలాలు ఉంటాయి, ఆ మనుషులు ఉంటారు అక్కడ, చాలా తెలిసిపోతుంది. ఇది యుద్ధం అంటే మొదలైతే ఫస్ట్ చనిపోయేది సత్యం అని ఒక మేధావి చెప్పినట్లు పాకిస్తాన్ వైపు నుంచి ఆ రకమైనటువంటి తప్పుడు వార్తలు వచ్చాయి అనేది ఆల్మోస్ట్ వాళ్ళు ధృవీకరిస్తున్నారు. కాకపోతే స్కై న్యూస్ ఇంటర్వ్యూ చేసిన దాంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, భావల్పూర్లో అది జనావాసాలు ఉండే ప్రాంతమే. అక్కడ లష్కర్-e-తోయిబా ఆఫీస్ కూడా ఉండటం వల్ల అక్కడ పడింది బాంబు. అక్కడ వీళ్ళు చెప్పడం ఏంటంటే, ఒక మాస్క్ దెబ్బతిన్నదని, అక్కడ ఉండే ఒక మనిషి చనిపోయాడని, అది చిన్నపిల్లలు ఆడవాళ్ళ మీద కూడా వేశారని, ఇటువంటి మాటలేవో ఇవాళ పాకిస్తాన్ మాట్లాడుతోంది. పైగా ఇంకోటి ఏమంటుందంటే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మీరు వేసినవన్నీ ఖాళీ చేసిన స్థావరాలే, అక్కడ మనుషులు ఎవరు లేరు, మీరు అన్నట్లు 60-80 లేవు, మొత్తం మీద ఒక 4-5 చనిపోయారు, అంతకుమించి ఏమీ లేదు అని పాకిస్తాన్ మాట్లాడుతోంది. మరి దీని మీద మీరు ప్రపంచంలో ఉండేటువంటి విలేకరులని, న్యూట్రల్ జర్నలిస్ట్ని మీరు తీసుకెళ్లి చూపిస్తారా అని అడిగిన ప్రశ్నకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి, నేను రేపు మార్నింగ్ చూపెడతాను, మిమ్మల్ని తీసుకెళ్తాను అని అంటున్నాడు. నిజంగా తీసుకెళ్తాడా, చూపిస్తాడా లేదా తెలియదు. కాకపోతే మేము ఇంతకింత బదులు తీర్చుకుంటాం. బదులు ఎలా తీర్చుకుంటామంటే, అది భారతదేశం పెద్ద ఎత్తున విచారపడేటువంటి స్థాయిలో ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది నిజంగా పాకిస్తాన్ ఆ పని చేస్తుందా, చేయగలుగుతుందా? ఇంతకు ముందులాగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారాన్ని వెంటనే తీసుకొని రెస్పాండ్ కాకుండా ఉండటం వల్ల జరిగిన పహల్గామ్ అటాక్ లాంటిది జరగకుండా మరి అన్ని చోట్ల ఇవాళ భారతదేశం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇది ఎంతకాలం సాగుతుందో తెలియదు. బహుశా ఎప్పుడో ఒకప్పుడు అది పాకిస్తాన్ ముఖ్యంగా తన ఉగ్రవాద కార్యకలాపాలని కంట్రోల్ చేసుకున్నంత కాలం ఈ పరిస్థితి ఉండనే ఉంటుంది. ఇది ఒక థ్రెట్గా ఉంటుంది భారతదేశానికి. కానీ పాకిస్తాన్కి దిగజారుతున్న ద్రవ్యోల్బణం, అది పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దిగజారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితి మూలంగా అంతర్జాతీయ సమాజం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి కూడా ఇది ఒక మార్గంగా ఎంచుకుందా ఏమిటి అది కూడా తెలియదు. చూడాలి పాకిస్తాన్ ఎట్లా రియాక్ట్ అవుతుందో. ఆపరేషన్ సింధూర్ మాత్రం ఇప్పటికీ చాలా చక్కగా విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చింది అని ఈ దేశం అంతటా కూడా ఇవాళ హర్షాతిరేకాలు చెలరేగాయి. ప్రజలు సంబరాల్లో ఉన్నారు. బదులు తెచ్చుకుంది భారతదేశం అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం.